ప్రభుత్వంగా అణచివేస్తూ ఉంది. ఒకవైపున ధర్నా చౌక్ని ఎత్తివేసింది, మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు తీసుకొస్తూ ఉంటుంది. ఒకవైపున సుప్రీంకోర్టు వద్దంది, రాజ్యాంగం మతం ఆధారంగా ఉండకూడదంది. ఇంకా రకంగా చెప్పాలంటే కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా అణచివేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది ఉద్యమాలని. ఈ రకంగా గతంలో అణచివేసినటువంటి ప్రభుత్వాలు ప్రజలు బుద్ధి చెప్పి ఓడగొట్టారు. పైగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన, రాజ్యాంగం వద్దని చెప్పిన, దేశంలో ఎక్కడ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకురావడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. పైగా బీసీ కమిషన్ ద్వారా బీసీల గురించి మాట్లాడాలి, ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీల గురించి మాట్లాడాలి. కానీ బీసీ కమిషన్ ద్వారా ముస్లింలకు అనుకూలంగా మాట్లాడతామంటాం. ఇది బీసీలను కూడా మోసగించడమే, మరొక పక్షాన ముస్లింలను కూడా మోసగించడమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా బిల్లుని అడ్డుకుని తీరుతామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. 12% ముస్లిం రిజర్వేషన్స్ తీసుకురావాలనేటువంటి కేసీఆర్ ప్రయత్నం ఏదైతుందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగంలో లేనటువంటి విషయాల్ని కేవలం ఓట్ల కొరకు మభ్యపెడుతూ చేస్తున్నటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు. అదే రకంగా ఈరోజు ఎవరైనా హంగర్ స్ట్రైక్ చేయాలన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలన్నా మీరు మాట్లాడటానికి వీలు లేదనేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది నిరంకుశం తప్ప, నియంతృత్వం తప్ప ఇంకోటి కాదు.